హలో అందరికీ, నేను ఈరోజు గోంగూర పచ్చడి చేశాను. మీకు ఈ వీడియోలో ఎలా చేశానో చూపిస్తున్నాను. ముందుగా ఆకు తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆకుని బాగా ఉడికించాలి. ఇది దగ్గరికి అయినంత వరకు ఉడికించాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ధనియాలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత వేగిన తర్వాత కారం మీకు ఎంత కావాలో అన్ని మిరపకాయలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు తీసుకొని 2-3 అవి కూడా వేసి బాగా వేయించాలి. తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా తీసుకొని వేయించాలి ఇందులో కలిపి. ఇదంతా కలిపి వేగిన తర్వాత ముందు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టే ముందు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపుకి కొద్దిగా నూనె వేసి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.